మన తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదే విధంగా వేదిక పైన ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసన సభ్యులందరికీ, మండల నాయకులకి, మున్సిపాలిటీ కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలం బలగం ప్రజలకు ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున నమస్కరిస్తున్నా. రేపు మే 13వ తారీఖు ఏ ఎలక్షన్ జరుగుతుందో మన భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎలక్షన్, ధర్మానికి అధర్మానికి జరిగే ఎలక్షన్. గత 10 ఏళ్ల బీజేపీ నిరుద్యోగం పెరిగింది, నిత్యావసర ధరలు పెరిగినాయి, అన్యాయం పెరిగింది, స్వేచ్ఛ లేదు, అభివృద్ధి లేదు. అదే ఇవన్నీ మనకు కావాలంటే మళ్ళీ మనకి కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతుకు గిట్టుబాటు ధర తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, 108 తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ అని మీకు నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు. అదే విధంగా 2014 తెలంగాణ ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలు ఇస్తామని ఎలక్షన్ లో చెప్పడం, వచ్చిన 48 గంటలనే మనకి ఉచిత బస్సు వచ్చింది. ఒకటే చెప్తున్నా మీ అందరికి, యువకులకు, యువతరం రేపు రాబోయేది మన తరం, రేవంత్ అన్న అండ మనకుంటదని చెప్పి ఇక్కడ ఉన్న యువకులకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మహిళలకు కూడా పెద్ద పీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక్కసారి నేను చెప్పుకుంటూ, చివరిగా మన రేవంత్ అన్నగారు వచ్చిండ్రు. మన హుజరాబాద్కి వచ్చినప్పుడు 2-3 విషయాలు అన్నగారికి చెప్పి నేను ముగిస్తేగా, మన ఇల్లందకుండా రామాలయం ఉంది, బిజిగిరి షరీఫ్ దర్గా ఉంది, హుజరాబాద్ లో చర్చ్ ఉంది. ఖచ్చితంగా అన్న దాన్ని అభివృద్ధి చేయాలి, మాకు నిధులు కావాలి. ఇన్నేళ్ళ నుంచి ఉన్న ఇక్కడ శాసన సభ్యులు కానివ్వండి, ఇప్పుడున్న 5 ఏళ్ళు పాలించిన బండి సంజయ్ గారు కానివ్వండి, రాముడు పేరు పెట్టి ఓట్లు అడుగుతుంది, కానీ ఆ రాముడు గుడికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కనీసం మొన్న జరిగిన రాముడు కళ్యాణం కూడా రాలేదు. మన దయచేసి అన్న మాకు నిధులు ఇచ్చి దీన్ని మంచిగా ఒక పుణ్యక్షేత్రం చేయాలని అన్నని కోరుకుంటూ, చివరిగా ఒకటే నినాదంతో ముందుకు పోవాలి. బాయ్ బాయ్ బండి, బాయ్ బాయ్ మోడీ. అందరూ ఒకసారి అనాలి, బాయ్ బాయ్ బండి, బాయ్ బాయ్ మోడీ. ఇదే నినాదంతో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.